Good evening, students. In this video, we will learn about the SOA. SOA stands for Service Oriented Architecture. Right? ఇది 5th unit లో this is another concept. సో ఇక్కడ ఏంటి అని అంటే సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్లో ఏంటి అని అంటే సో అక్కడ పదం చూడండి సర్వీస్ అంటే ఏంటి అని అంటే ఇక్కడ సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ అనేది ఒక పద్ధతి. సో మనం సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేయడానికి ఈ పద్ధతిలో ఎలా ఉంటుంది అని అంటే సో మనం ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేసేటప్పుడు మనం ఎట్ ఏ టైం డెవలప్ చేయము, దాన్ని చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం. ఒక్కొక్క దాన్ని ఒక కాంపోనెంట్ అని మాడ్యూల్స్ అని అంటాం అనుకున్నాం కదా. మరి ఇక్కడ ఏంటి అని అంటే సాఫ్ట్వేర్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ ఈజ్ ఎ వే ఆఫ్ డిజైనింగ్ ఏ సాఫ్ట్వేర్ వేర్ different parts of an applications are created as independent service. ఇక్కడ ఏవైతే డిఫరెంట్ పార్ట్స్గా మనం డివైడ్ చేసుకుంటామన్నామో ఈ డిఫరెంట్ పార్ట్స్ని ఎలా క్రియేట్ చేసుంటారు అని అంటే ఒక్కొక్క పార్ట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఇండిపెండెంట్ సర్వీస్. రైట్. సో మనము ఈ సర్వీసెస్ ఏంటి అని అంటే ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క సర్వీస్, ఆ సర్వీసెస్ ఒకదానికొకటి ఇండిపెండెంట్ అనమాట. ఇది ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలి అని అంటే సో మనం ఏదైనా ఒక ఆన్లైన్ షాపింగ్ యాప్ ఉందనుకుంటే దాన్ని డెవలప్ చేస్తున్నాం అనుకుంటే మరి ఆన్లైన్ షాపింగ్ యాప్ డెవలప్ చేయాలి అని అంటే దాంట్లో డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. ఒక పేమెంట్ ప్రాసెస్ చేయడం కావచ్చు, యూజర్ని అథెంటికేట్ చేయడం అంటే ప్రాపర్ యూజర్ మన యాప్లోకి లాగిన్ అవుతున్నారా లేదా చెక్ చేయడం కావచ్చు, లేదా ప్రోడక్ట్ని సెర్చ్ చేయడం కావచ్చు. ఇవన్నీ ఏంటి అని అంటే డిఫరెంట్ ఫంక్షన్స్ అనమాట ఆ యాప్కి సంబంధించి. మరి ఈ ఫంక్షన్స్ని మనం ఎలా యాక్సెస్ చేస్తాము? ఈచ్ ఫంక్షన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ సర్వీస్. సో మరి సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ ప్రకారము ఒక్కొక్క ఫంక్షన్ని మనం ఒక్కొక్క సర్వీస్గా కన్సిడర్ చేస్తామన్నమాట. దీస్ సర్వీసెస్ కెన్ దెన్ బి యూజ్డ్ ఇన్ అదర్ యాప్స్ యాజ్ వెల్. మరి ఈ సర్వీసెస్ ఈ ఆన్లైన్ షాపింగ్ యాప్కే వాడాలా అని అంటే అట్లా ఏం కాదు. ఈ సర్వీసెస్ ఏంటి అని అంటే మనం అదర్ యాప్స్లో కూడా మనకి ఏ యాప్స్లో ఈ సర్వీస్ అవసరం అవుతుందో ప్రతి యాప్లోనూ ఈ సర్వీస్ అవసరమైన ఉన్న ప్రతి చోట మనం వీటిని వాడుకోవచ్చు. రైట్. అలాంటి ఒక ఆర్కిటెక్చర్ని సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ అంటే ఈ సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్లో మనం ఏదైనా ఒక సిస్టమ్ని లేదా ఒక సాఫ్ట్వేర్ని ఒక అప్లికేషన్ని ఎలా డెవలప్ చేస్తాము అని అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్ అంటే ఏంటి, అది చేయాల్సినటువంటి ఒక్కొక్క పని ఏదైతే ఉందో మనం ఎలా డివైడ్ చేసుకుంటాం, ఒక్కొక్క పార్ట్గా డివైడ్ చేసుకుంటాం అనుకున్నాం. వాటినే మాడ్యూల్స్ అని కాంపోనెంట్స్ అని అన్నాం. ఈ పార్ట్స్ని ఇక్కడ ఈ ఆర్కిటెక్చర్లో మనం ఏమంటున్నాం అంటే సర్వీసెస్ అని అంటున్నాం. కాబట్టి ఆ పేరులో సర్వీస్ ఓరియంటెడ్. సో ఇక్కడ కాన్సన్ట్రేషన్ దేని మీద ఉంటుంది అంటే సర్వీసెస్ మీద. ఆ సర్వీసెస్ అది పనిచేసేటువంటి ఒక్కొక్క ఫంక్షన్ని మనం ఇక్కడ సర్వీసెస్ అని అంటున్నాము. ఈ సర్వీసెస్ ఎలా ఉంటాయి అని అంటే ఒకదానికొకటి ఇండిపెండెంట్. అంటే మనం అనుకున్నాం కదా సిబిఎస్ఈలో కానీ ఏవో ఆస్పెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో కానీ మనకి ఆ ఆస్పెక్ట్స్ కావచ్చు లేకపోతే కాంపోనెంట్స్ కావచ్చు ఒకదానికొకటి ఇండిపెండెంట్ లూజ్ కపులింగ్ ఉండాలి. అదేవిధంగా ఇక్కడ కూడా సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్లో అది ప్రొవైడ్ చేసే ప్రతి సర్వీసు ఒకదానికొకటి ఇండిపెండెంట్. ఒక సర్వీస్ ఇంకొక సర్వీస్ మీద డిపెండ్ అవ్వదు అనమాట. ఓకేనా. సర్వీస్ అనే పదానికి మీనింగ్ అర్థమై ఉంటుంది అనుకుంటాను. ఇక్కడ ఈ యాప్లో మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఒక ఆన్లైన్ షాపింగ్ యాప్ తీసుకుంటే దాంట్లో చాలా ఫంక్షన్స్ ఉంటాయి. ఆ ఒక్కొక్క ఫంక్షన్ని మనం ఏమంటున్నాము అని అంటే సర్వీసెస్ అని అంటున్నాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేమెంట్ ప్రాసెస్ చేయడం కావచ్చు, యూజర్ని అథెంటికేట్ చేయడం కావచ్చు, లేకపోతే ఒక ప్రోడక్ట్ని సెర్చ్ చేయడం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈచ్ ఫంక్షన్ ఈజ్ నోన్ యాజ్ ఎన్ ఇండిపెండెంట్ సర్వీస్. రైట్. మరి ఇక్కడ ఈ ఎస్ఓఏలో సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్లో మనకి మెయిన్ రోల్స్ ఎవరు అని అంటే సర్వీస్ ప్రొవైడర్ ఉంటారు, సర్వీస్ కన్జ్యూమర్ ఉంటారు అండ్ సర్వీస్ రిజిస్ట్రీ ఉంటుందమ్మా. సర్వీస్ ప్రొవైడర్ ఏంటి అని అంటే ఇది ఒక ఆర్గనైజేషన్, ఒక సిస్టమ్. సో ఇక్కడ ఏముంటుంది అని అంటే ఈ ఆర్గనైజేషన్ ఏం మెయింటైన్ చేస్తుంది అని అంటే సర్వీసెస్ని క్రియేట్ చేస్తుంది, మెయింటైన్ చేస్తుంది. ఇంకా క్రియేట్ చేసి మెయింటైన్ చేయడమే కాకుండా అది క్రియేట్ చేసినటువంటి సర్వీసెస్ని యూజర్స్కి
అవైలబిలిటీలో ఉండేటట్టు చేస్తుంది, యూజర్స్కి ప్రొవైడ్ చేస్తుంది ఎవరికైతే ఆ సర్వీస్ కావాలో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక యాప్ డెవలప్ చేస్తున్నాను, ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నాను, మరి నాకు దాంట్లో ఒక యూజర్ అథెంటికేషన్కి సంబంధించిన ఒక ఫంక్షనాలిటీ కావాలి. దాన్ని మళ్ళీ నేను ఒక కోడ్ రాసుకొని ఒక సపరేట్ మాడ్యూల్ డెవలప్ చేసుకోవాల్సిన ఒక మాడ్యూల్ డెవలప్ చేసి మళ్ళీ దాన్ని టెస్ట్ చేసి మళ్ళీ దాన్ని మెయింటైన్ చేసి ఇదంతా చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి రెడీగా ఏంటి అంటే సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్లో సర్వీస్ ఫామ్లో మనకి అది దొరుకుతుంది. అంటే మనము యూజర్ అథెంటికేషన్ సర్వీస్ని మనం కానీ యాక్సెస్ చేసుకుంటే మనం ఇంకా కోడ్ రాయాల్సిన అవసరం లేదు, దాని మాడ్యూల్ని డిజైన్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనం వాడుకోవచ్చు అనమాట. సో ఇలా ఏంటి అని అంటే మెయిన్ రోల్ ముగ్గురు ఉంటారు దీంట్లో. వన్ ఈజ్ సర్వీస్ ప్రొవైడర్, సర్వీస్ కన్జ్యూమర్, సర్వీస్ రిజిస్ట్రీ. సర్వీస్ ప్రొవైడర్ వాళ్ళు ఏంటి అంటే సర్వీసెస్ని మెయింటైన్ చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న సర్వీసెస్ని ఎవరికైతే అవసరం ఉంటారో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. సర్వీస్ కన్జ్యూమర్ ఏం చేస్తారు అని అంటే ఆ సర్వీసెస్ని యూస్ చేసుకుంటారు. ఇప్పుడు నేనున్నాను, నా యాప్కి పేమెంట్ ప్రాసెసింగ్ అనేటువంటి ఒక ఫంక్షనాలిటీ కావాలి, ఒక మాడ్యూల్ కావాలి. సో నేనేం చేస్తాను, ఈ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర నుంచి ఆ ఫంక్షనాలిటీని రిక్వెస్ట్ చేసి తీసుకుంటాను. సో కాబట్టి సర్వీస్ కన్జ్యూమర్ అనే వాళ్ళు ఏంటి అని అంటే ఎవరైతే సర్వీస్ కావాలనుకుంటున్నారో వాళ్ళనమాట, వాళ్ళని మనం సర్వీస్ కన్జ్యూమర్స్ అని అంటారు. అదేవిధంగా ఇంకొకటి ఏంటి అంటే సర్వీస్ రిజిస్ట్రీ. సర్వీస్ రిజిస్ట్రీ అంటే ఇది ఒక డైరెక్టరీ లాగా. సో ఇందులో అన్ని ఏమేమి సర్వీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, వాళ్ళు ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు అవన్నీ అది వాళ్ళు ఒక రిజిస్ట్రీ లాగా, ఒక డేటాబేస్ లాగా మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. దాన్ని ఏమంటారు అంటే సర్వీస్ రిజిస్ట్రీ అని అంటారు. సో సర్వీస్ ప్రొవైడర్, సర్వీస్ కన్జ్యూమర్ తనకి ఏమైతే సర్వీస్ కావాలో అది రిక్వెస్ట్ చేస్తారు, దాన్ని సర్వీస్ రిక్వెస్ట్ అని అంటారు. ఆ రిక్వెస్ట్కి రెస్పాన్స్ మనకి ఎవరి దగ్గర నుంచి వస్తుంది, సర్వీస్ ప్రొవైడర్ దగ్గర నుంచి వస్తుంది. సో ఇది మెయిన్గా ఈ సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్లో మెయిన్ రోల్స్ అనమాట, ప్రొవైడర్, కన్జ్యూమర్, రిజిస్ట్రీ. రైట్. తర్వాత ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ SOA అని ఉంది. సో దీని యొక్క మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని అంటే ఫస్ట్ వన్ ఇంటర్ఆపరబిలిటీ. అంటే సర్వీసెస్ కెన్ వర్క్ విత్ డిఫరెంట్ అప్లికేషన్స్. అంటే ఇవేంటి అని అంటే ఒక సర్వీస్ని మనం ఒక అప్లికేషన్లోనే వాడాలి అట్లా ఏం లేదు. ఒకే సర్వీస్ని మనం ఒకే ఫంక్షన్ని, ఒకే సర్వీస్ని డిఫరెంట్ అప్లికేషన్స్లో మనం వాడుకోవచ్చు. రైట్, డిఫరెంట్ అప్లికేషన్స్లో వాడుకోవచ్చు. సర్వీస్ కెన్ వర్క్ విత్ డిఫరెంట్ అప్లికేషన్స్. ఎందుకు అని అంటే ఈవెన్ ఇఫ్ దే ఆర్ బిల్ట్ యూజింగ్ ద డిఫరెంట్ టెక్నాలజీస్. సో ఆ సర్వీస్ అనేది మనం వాడుతున్నటువంటి సిస్టంలో ఉన్న టెక్నాలజీ, ఆ సర్వీస్లో ఉన్నటువంటి టెక్నాలజీ డిఫరెంట్ అయినప్పటికీ కూడా ఆ సర్వీస్ని మనము మన యాప్లో, మన సిస్టంలో, మన సాఫ్ట్వేర్లో మనం వాడేటువంటి టెక్నాలజీలో దాన్ని యూస్ చేసుకోవచ్చు. అంటే దీని మీనింగ్ ఏంటి, మనం తీసుకున్నటువంటి సర్వీస్ వేరే టెక్నాలజీతో బిల్డ్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ సర్వీస్ అనేది జావాలో బిల్డ్ చేశారు అనుకోండి. సో నేను డెవలప్ చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ .NETలో చేస్తున్నాను, అయినప్పటికీ ఇది జావా, ఇది .NET కదా అని మనము వాడకుండా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఈ సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్లో ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ ఎలా ఉంటాయి అని అంటే ఎలాంటి టెక్నాలజీలో అయినా మనం వాటిని యూస్ చేసుకోవచ్చు. రైట్, దాన్ని మనం ఏమంటాము అంటే ఇంటర్ఆపరబిలిటీ అని అంటే. ఇంటర్ఆపరబిలిటీ అని అంటే సర్వీసెస్ అనేవి ఎలా ఉంటాయి అని అంటే ఎలాంటి టెక్నాలజీలో అయినా కూడా మనం వాటిని యూస్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ నోన్ యాజ్ ఇంటర్ఆపరబిలిటీ. అండ్ దెన్ ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి, సర్వీసెస్ హైడ్ దేర్ ఇంటర్నల్ డీటెయిల్స్. సో అవి ఎలా వర్క్ అవుతున్నాయి, దాని ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ ఏంటి, ఇవన్నీ మనకి కనిపించదు. అది చేసేటువంటి ఫంక్షనాలిటీ ఏదైతే ఉందో, మనకి ఏదైతే అవసరమో దాన్ని మాత్రమే ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారనమాట. దాన్ని ఏమంటారు అంటే ఎన్క్యాప్సులేషన్ అని అంటాం. లూజ్ కపులింగ్, ఇది మనకి తెలుసు. సర్వీసెస్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. ఈ సర్వీసెస్ మధ్య మనకి ఎలాంటి డిపెండెన్సీ ఉండదు. రైట్, దాన్ని మనం ఏమంటాము, ఒక్కొక్క సర్వీస్ ఇండిపెండెంట్. అంటే ఏంటి, ప్రతి సర్వీస్ ఒక సర్వీస్ ఇంకొక సర్వీస్ మీద డిపెండెన్సీ ఉండదు. దట్ ఈజ్ నోన్ యాజ్ లూజ్ కపులింగ్. రైట్, రీయూజబిలిటీ, ఇందాక మనం చెప్పుకున్నాం. ఈ సర్వీసెస్ ఏంటి అని అంటే ఒక పర్టికులర్ అప్లికేషన్కే వాడాలి అని ఏం లేదు. సో ఇప్పుడు యూజర్ అథెంటికేషన్ ఉంది, నేను ఒక 5 సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేశాను. మోస్ట్ ఆఫ్ ది సాఫ్ట్వేర్స్లో మనం యూజర్ అథెంటికేషన్ని యూస్ చేస్తాం. సేమ్ సర్వీసెస్ని మల్టిపుల్ సాఫ్ట్వేర్స్లో, మల్టిపుల్ సిస్టమ్స్లో మనం యూస్ చేసుకోవచ్చు, మల్టిపుల్ అప్లికేషన్స్లో వాడుకోవచ్చు. దాన్ని రీయూజబిలిటీ అని అంటారు. స్కేలబిలిటీ
స్కేలబిలిటీ అంటే ఏంటి? సర్వీసెస్ కెన్ బి ఈజీలీ స్కేల్డ్ బై యాడింగ్ మోర్ కంప్యూటింగ్ రీసెర్చ్. దానికి కావాలంటే ఆ సర్వీసెస్ యొక్క కెపాసిటీని మనము ఇంక్రీజ్ చేసుకోవచ్చు, స్కేలప్ చేయొచ్చు. ఎలాగానంటే మోర్ కంప్యూటింగ్ రిసోర్సెస్ని యాడ్ చేయడం ద్వారా. దాన్ని స్కేలబిలిటీ అని ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 యూజర్స్తో హ్యాండిల్ చేయాలనుకోండి, అప్పుడు కూడా మనం మన సర్వీస్ని మల్టిపుల్ సర్వర్స్ని యూస్ చేయడం ద్వారా మోర్ యూజర్స్కి కూడా మనం సర్వీస్ని ప్రొవైడ్ చేయొచ్చు. దాన్ని స్కేలబిలిటీ అని అంటారు. లొకేషన్ ట్రాన్స్పరెన్సీ అని అన్నాం. లొకేషన్ ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటి అని అంటే ఏ సర్వీస్ కెన్ రన్ ఎనీవేర్, అంటే ఎక్కడ నుంచైనా మనము ఈ సర్వీస్ని యాక్సెస్ చేయొచ్చు. రైట్, ఈ పర్టికులర్ లొకేషన్లోనే యాక్సెస్ చేయాలి. మనం ఎక్కడి నుంచి అయితే ఆ సర్వీస్ని తీసుకుంటున్నామో, ఆర్గనైజేషన్ ఎక్కడుందో ఆ ఆర్గనైజేషన్ నుంచే ఆర్గనైజేషన్ లొకేషన్ నుంచే యాక్సెస్ చేయాలి అనే రెస్ట్రిక్షన్ ఏం లేదు. ఎందుకనంటే ఇది మనము త్రూ ఇంటర్నెట్ ద్వారా మనం యాక్సెస్ చేస్తాం కాబట్టి ఎనీవేర్, మీరు ఎక్కడి నుంచైనా కూడా ఈ సర్వీస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. రైట్, సో ఇవి క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ కీ కాంపోనెంట్స్ ఏంటి అని అంటే స్టాండర్డైజ్ సర్వీస్ కాంటాక్ట్. ఫస్ట్ వన్ డిఫైన్స్, ఇదేం డిఫైన్ చేస్తుంది అని అంటే వాట్ ఎ సర్వీస్ డస్, అసలు ఆ సర్వీస్ చేసే పని ఏంటి, అండ్ హౌ ఇట్ షుడ్ బి యూజ్డ్, మరి ఆ సర్వీస్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అని చెప్పేటువంటి ఆ డాక్యుమెంట్ని ఏమంటారు అంటే స్టాండర్డైజ్ సర్వీస్ కాంట్రాక్ట్ అని అంటారు. లూజ్ కప్లింగ్, ఇందాక చెప్పుకున్నాం ఈ సర్వీసెస్ మధ్య మనకి డిపెండెన్సీ ఉండదు, దాన్ని లూజ్ కప్లింగ్ అంటారు. అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? యూజర్స్ ఓన్లీ సీ వాట్ సర్వీస్ ప్రొవైడ్ అండ్ హౌ ఇట్ వర్క్, నాట్ హౌ ఇట్ వర్క్స్ ఇంటర్నల్లీ. ఇందాక ఎన్క్యాప్సులేషన్లో మనం చెప్పాం కదా, అదే మీనింగ్ వస్తుంది ఇక్కడ కూడా. అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి అని అంటే యూజర్స్ ఏం చూస్తారు అని అంటే ఆ సర్వీస్ నుంచి అది ప్రొవైడ్ చేసేటువంటి ఆ ఫంక్షన్ ఏదైతే ఉందో దాని వరకు మాత్రమే దే ఆర్ ఏబుల్ టు సీ, నాట్ హౌ ఇట్ వర్క్స్ ఇంటర్నల్లీ. అది ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతుంది అనేది యూజర్కి కనిపించదు, దాన్ని అబ్స్ట్రాక్షన్ అని అంటారు. రీయూజబిలిటీ, ఈ సర్వీసెస్ని మనము ఎక్కడ కావాలంటే ఎన్ని అప్లికేషన్స్లో అయినా ఈజీగా వాడుకోవచ్చు, మల్టిపుల్ అప్లికేషన్స్లో సేమ్ సర్వీస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అటానమీ, ఈ సర్వీస్ కంట్రోల్స్ ఇట్స్ ఓన్ లాజిక్ అండ్ ఆపరేషన్స్. ఆ సర్వీస్కి సంబంధించిన లాజిక్ ఏదైతే ఉంటుందో, లోపల రాసిన కోడింగ్, ఆపరేషన్స్, ఆ సర్వీసే వేరే సర్వీస్ మీద డిపెండ్ కాదనమాట. మల్టిపుల్ సర్వీసెస్ ఉంటాయి కదా, ఇక్కడ మనం చెప్పుకున్నాం ఒక్కొక్క సర్వీస్ ఇండిపెండెంట్ కాబట్టి తనకు సంబంధించినటువంటి కోడ్ కావచ్చు, లాజిక్ కావచ్చు, ఆపరేషన్స్ కావచ్చు, దాని మీద ఇంటర్నల్గా ఒక సర్వీస్ ఆ సర్వీస్ మీదనే కంట్రోలింగ్ ఉంటుంది కానీ అదర్ సర్వీసెస్ మీద ఉండదు. డిస్కవరబిలిటీ, సర్వీసెస్ కెన్ బి ఫౌండ్ అండ్ యూజ్డ్ బై డిఫరెంట్ అప్లికేషన్స్. ఏ అప్లికేషన్కి ఏం సర్వీస్ కావాలో రిక్వెస్ట్ పెట్టి తీసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ కంపోజబిలిటీ అంటే ఏంటి? ఈ సర్వీసెస్ కెన్ బి కంబైన్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కాంప్లెక్స్ ప్రాసెస్ కావాలి, ఆ ప్రాసెస్ చేయడానికి ఏదైనా మనకి 2-3 అప్లికేషన్స్ కంబైన్ చేయాల్సి వచ్చింది అనుకోండి, అలా కూడా మల్టిపుల్ సర్వీసెస్ని మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు డిపెండింగ్ ఆన్ అవర్ నెసెసిటీ. ఓకే, సో ఇవి కీ కాంపోనెంట్స్ లేదా ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ అన్నారు. కావాలంటే ఈ రెండు ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నాయి కాబట్టి మీకు ఏది ఈజీ అనిపిస్తే అవి నేర్చుకోండి, ఎయిదర్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ కీ కాంపోనెంట్స్. లాస్ట్ వన్ ఏంటి? అడ్వాంటేజెస్ అంటే ఏంటి? ఫస్ట్ అడ్వాంటేజ్ రీయూజబిలిటీ. మనం చెప్పాము ఇది మనము ఈ సర్వీసెస్ని మనము డిఫరెంట్ అప్లికేషన్స్లో సేమ్ సర్వీస్ని మనం వాడుకోవచ్చు, మళ్ళీ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు, రిక్వెస్ట్ చేయాల్సిన. ఒక సర్వీస్ ఒకసారి ప్రొవైడ్ చేసిన తర్వాత ఆ సర్వీసెస్ని ఒక అప్లికేషన్ మాత్రమే కాదు, మోర్ దాన్ 1 అప్లికేషన్లో మనం వాటిని రీయూజ్ చేసుకోవచ్చు. ఈజీ మెయింటెనెన్స్. ఎందుకు ఈజీ మెయింటెనెన్స్? ఈ సర్వీసెస్ అనేది ఒకదాని మీద ఒకటి డిపెండ్ కావు కాబట్టి, ఇండిపెండెంట్ కాబట్టి మనం ఈజీగా మెయింటైన్ చేయవచ్చు. ఏదైనా ఎర్రర్ వచ్చినా, అప్డేట్ చేయాల్సి వచ్చినా, సో ఒక సర్వీస్ని చేసినప్పుడు ఇంకొక సర్వీస్ డిస్టర్బ్ కాదు కాబట్టి మెయింటెనెన్స్ అనేది ఈజీ అవుతుంది. అండ్ దెన్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఇందాక చెప్పుకున్నాం సర్వీసెస్ అనేది మనం ఎలాంటి టెక్నాలజీలో అయినా మనము ఇంక్లూడ్ చేసుకోవచ్చు, దెర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్. రైట్, సో దట్ ఈజ్ వాట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్. స్కేలబిలిటీ అని అంటే మోర్ యూజర్స్ ఉన్నప్పుడు కూడా మనం ఈ సర్వీసెస్ని
యూస్ చేసుకోవచ్చు. సో యూజర్స్ ఇంతే రేంజ్ ఉండాలి అట్లా ఏం లేదు. మోర్ యూజర్స్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో కూడా మల్టిపుల్ సర్వర్స్ని యూస్ చేసి రన్ చేయడం ద్వారా ఈ సర్వీసెస్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఇంప్రూవ్ అవైలబిలిటీ అంటే ఏంటి, ఈ సర్వీసెస్కి మనం ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు కదా. సో ఈ పర్టికులర్ ఏరియాలోనే ఉండి యాక్సెస్ చేయాలి అనే రెస్ట్రిక్షన్ లేదు కాబట్టి సర్వీసెస్ కెన్ బి యాక్సెస్డ్ ఫ్రమ్ ఎనీవేర్ ఓవర్ ద నెట్వర్క్, రైట్. అండ్ లాస్ట్ వన్ రిలయబిలిటీ అని అంటే ఇక్కడ మనకి ఎర్రర్స్ ఉండవు. ఎందుకు ఎర్రర్స్ ఉండవు అని అంటే డీబగ్గింగ్ అండ్ ఫిక్సింగ్ స్మాల్ సర్వీసెస్ ఈజ్ ఈజియర్ దాన్ ఫిక్సింగ్ హోల్ సిస్టమ్. సో మనం ఈ సర్వీసెస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్లో ఒక్కొక్క ఫంక్షనాలిటీని వీఆర్ యూజింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ కాబట్టి ఆ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ ఆ సర్వీస్ని వాళ్ళు చెక్ చేస్తుంటారు, దాంట్లో డీబగ్గింగ్ చేస్తుంటారు కాబట్టి ఇంకా మనకి ఎర్రర్స్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది మన సిస్టంలో, రైట్. సో దట్స్ వై రిలయబిలిటీ ఈజ్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ SOA, రైట్. డిసడ్వాంటేజెస్కి వచ్చేసరికి ఏంటి అని అంటే హై ఓవర్ హెడ్ అని అన్నారు. ఎవ్రీ టైమ్ ఏ సర్వీస్ ఈజ్ యూజ్డ్ ఎక్స్ట్రా, మనం ప్రతిసారి సర్వీస్ యూజ్ చేస్తున్నప్పుడల్లా మనకేంటి అని అంటే ఎక్స్ట్రా ప్రాసెసింగ్ ఈజ్ నీడెడ్ విచ్ కెన్ స్లో థింగ్స్ డౌన్. సో దీనివల్ల ఏంటి అంటే కొంచెం స్లో డౌన్ అవ్వచ్చు సిస్టమ్ అనేది, రైట్. ప్రతిసారి మనకి సర్వీస్ కావాల్సినప్పుడల్లా మనకి ఎక్స్ట్రా ప్రాసెసింగ్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ ప్రాసెసింగ్ జరగడం వల్ల మన సిస్టమ్ అనేది కొంచెం స్లో అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. హై ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ఇనిషియల్గా మీరు సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్లో సర్వీసెస్ని సెటప్ చేసుకోవాలి అని అంటే ఆ SOA ఆర్కిటెక్చర్ని ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, అదొక డిసడ్వాంటేజ్. తర్వాత కాంప్లెక్స్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, హ్యాండిలింగ్ మెనీ సర్వీసెస్ ఎట్ ద సేమ్ టైం, ఒకేసారి మల్టిపుల్ సర్వీసెస్ని హ్యాండిల్ చేయాలి అని అంటే ఇట్ మే బి సమ్ వాట్ డిఫికల్ట్, రైట్. సో దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్. సో దీంట్లో ఏంటి అని అంటే సో ఇంట్రడక్షన్ పార్ట్ చదువుకోండి. సో తర్వాత హౌ SOA వర్క్స్ అని ఉంది కదా, ఇది ఆప్షనల్, మీరు చదవగలిగితే చదవండి లేకపోతే వదిలేయండి. తర్వాత మెయిన్ రోల్ ఏదైతే ఉందో మెయిన్ రోల్స్ ఇన్ SOA ఇది చదువుకోండి. క్యారెక్టరిస్టిక్ ఆఫ్ SOA కీ కాంపోనెంట్స్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నాయి, ఈ రెండు కలిపి రాసేసుకున్నా పర్వాలేదు, రైట్. కామన్గా ఉండేవి తీసుకొని ఏదైతే న్యూగా ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటర్ఆపరబిలిటీ రాయొచ్చు, ఎన్క్యాప్సులేషన్ ఉంది అది రాయండి, రీయూజబిలిటీ రెండిట్లోనూ కామన్గా ఉంది కాబట్టి సో ఇలా ఏదైతే కొత్తగా ఉన్నాయో పాయింట్స్ అవన్నీ కంబైన్ చేసి రాయండి, రైట్. ఇవి అడ్వాంటేజెస్, ఇవి డిసడ్వాంటేజెస్. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ బ్రీఫ్ అబౌట్ సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్. థ్యాంక్ యూ.